పొంగునూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ లేనందువల్ల మదనపల్లి హాస్పిటల్కు సూచించి పంపిన గర్భవతి అంబులెన్స్లో డెలివరీ అయింది. పొంగునూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రిఫర్కు పంపిన గర్భవతి అంబులెన్స్లో డెలివరీ అయింది. అంబులెన్స్లోనే ప్రసవంతో పన్నెంటి మగబిడ్డకు ఆ తల్లి గంగాభవాని జన్మనిచ్చింది. ఆపరేషన్ చేయాలని గైనకాలజిస్ట్ లేనందున మదనపల్లికు రిఫర్ చేశారు. మదనపల్లికు రిఫర్పై వెళుతున్న గంగాభవాని భీమగానిపల్లి వద్ద అంబులెన్స్లోనే డెలివరీ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. 108 పైలట్ గోవర్ధన మరియు ఎమర్జెన్సీ టెక్నీషియన్ నాగభూషణంను కుటుంబ సభ్యులు అభినందించారు. మన ప్రభుత్వ ఆసుపత్రికి తెల్లారి 4 గంటల నుంచి 3 కాంప్లికేషన్లు వచ్చాయి. 2 కేసులు నార్మల్గా అయినాయి. మన దగ్గరే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఒకటి మాత్రం ఒక బేబీ బిగ్గా ఉండడం వల్ల ముందే ఉమ్మని వెళ్ళిపోవడం వల్ల కొంచెం కాంప్లికేషన్స్ కనిపించినాయి. రెండోది వచ్చి ఈరోజు మేడం గైనకాలజిస్ట్ ఉండేది ఒకరే, కానీ ఈరోజు మనకు మేడం పర్సనల్ సెలవు పెట్టారు. అందువల్ల బేబీ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇబ్బంది రావచ్చు అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి 108లో మనం మదనపల్లికి రెఫర్ చేసాము. ఆ రెఫర్ అయినప్పుడు ఆ కుదురు వల్ల కానీ దీనివల్ల కానీ రోడ్ల కుదురు కానీ కొంచెం మూమెంట్స్ రావచ్చు. అందువల్ల దానిలో 108లో ప్రసవం జరిగింది. వాళ్ళు మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చారు. ప్రసవం అయిన తర్వాత ఇప్పుడు తల్లి బిడ్డ మన దగ్గర క్షేమంగా ఉన్నారు. సో మేము కంటిన్యూగా ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తుంటాము. సో మనకు తల్లి బిడ్డ క్షేమం గురించి ఆలోచించి రెఫర్ పెడతాం, కానీ మా కోసమే కాదు, ఇక్కడ ఉంటే వాళ్ళు బాగుంటారని రెఫర్ పెట్టాము. బట్ ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు. మళ్ళీ మనం అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇద్దరు బాగున్నారు.